హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ ఇండెక్స్. సో ఈ వీడియో అనేది కాన్సెప్ట్స్ త్రూ క్వశ్చన్స్ సర్క్యూట్ సబ్జెక్ట్ నుంచి కవర్ చేయడం జరిగింది. సో ఈ కాన్సెప్ట్స్ త్రూ క్వశ్చన్స్ ఏంటంటే, మనము ఎంత థియరీ చదివినా కూడా కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తేనే మన కాన్సెప్ట్ కంప్లీషన్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. సో ఆ ఉద్దేశంతోనే ఈ క్వశ్చన్స్ అనేవి కవర్ చేయడం జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ అనేవి ఈ క్వశ్చన్స్తో కవర్ అవుతాయి మనకి. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. The current flowing through an element is I is equal to 2 amperes for t is between 0 to 1 ఇచ్చారు. అండ్ ఫర్ t greater than 1 అయితే మాత్రము I వాల్యూ 2t స్క్వేర్ ఇచ్చారు. దెన్ చార్జ్ ఎంటరింగ్ ద ఎలిమెంట్ ఫ్రమ్ 0 to 2 సెకండ్స్లో కనుక్కోమన్నారు. సో మనకి we know that current I is equal to dq by dt. This is the basic fundamental question ఫార్ములా. అండ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఐడిటి. సో ఈ రెండు ఫార్ములాస్ తెలుసుంటే మనము ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఛార్జ్ కనుక్కోమన్నారు కాబట్టి చార్జ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఐడిటి రాస్తాము. బట్ మనకి లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కనుక్కోమన్నారు, 0 నుంచి 2 సెకండ్స్ కాబట్టి 0 to 2. సో ఫర్ దిస్ 0 to 2 ఒకే కరెంట్ లేదు కదా. సో అందువల్ల మనము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, 0 నుంచి 1 వరకు 2 amperes ఉంది, ప్లస్ 1 నుంచి 2 వరకు 2t స్క్వేర్ అయితే ఉంది. సో ఇక్కడ ఫస్ట్ది కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్కి ఇంటిగ్రేషన్ t అవుతుంది. అండ్ లిమిట్స్ వచ్చేసి 0 to 1 ప్లస్ 2t స్క్వేర్కి ఇంటిగ్రేషన్ t³ 3 అవుతుంది. అండ్ ద లిమిట్స్ ఆర్ 1 to 2. సో ఇక్కడ 2 into అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ప్లస్ 2/3 కామన్ తీస్తే ఇక్కడ 2³ మైనస్ 1³. సో 2 ప్లస్ 2/3, 8 మైనస్ 1 7/3. సో ఇందులో మనము సబ్స్టిట్యూట్ చేస్తే 2 ప్లస్ 14/3, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 20/3. సో అప్రాక్సిమేట్గా మనకి 6.67 కూలమ్స్ వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద క్వశ్చన్. మనం ఇలా ఆన్సర్ చేయాలి. సో చార్జ్ కనుక్కోమన్నప్పుడు కరెంట్ ఇస్తే ఇంటిగ్రేషన్ చేయాలి, అండ్ లిమిట్స్ ఎంతవరకు ఇచ్చారో వాటిని సబ్స్టిట్యూట్ చేయాలి. సపోజ్ చార్జ్ ఇచ్చాడు అనుకోండి, సో మనం I ఈజ్ ఈక్వల్ టు dq బై dt ఫార్ములా అప్లై చేయాలి. అయితే ఇక్కడ మనకి ఈ వాల్యూస్ని గ్రాఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇవ్వచ్చు. సో మనకి ఇక్కడ టైమ్స్ ఇచ్చాడు కదా, న్యూమరికల్స్లో ఇచ్చారు, బట్ గ్రాఫ్స్లో కూడా అడగవచ్చు. సో బివేర్ ఆఫ్ గ్రాఫ్స్ ఇచ్చినప్పుడు ఈ వాల్యూస్ని ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలో కూడా తెలుసుకోవాలి మీరు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్దాము. సో సెకండ్ క్వశ్చన్లో ఇన్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ఫిగర్ బిలో ద డిపెండెంట్ సోర్స్ సప్లైస్ 16 watts ఆఫ్ పవర్, దెన్ 24 volts సోర్స్ ఈజ్. సో మనకు ఒక సర్క్యూట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఆ సర్క్యూట్లో డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి, సో అండ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇది ఇండిపెండెంట్ సోర్స్, ఇది డిపెండెంట్ సోర్స్, ఇవి ఎలిమెంట్స్. అయితే ఇందులో మనకి ఒక ఎలిమెంట్ అనేది పవర్ని సప్లై చేస్తుందా అబ్జార్బ్ చేస్తుందా మనకు తెలియాలి. సో ఎలిమెంట్ పవర్ని సప్లై చేయాలి అంటే ఆ ఎలిమెంటు పవర్ అనేది లెస్ దాన్ 0 అయి ఉండాలి, ఆర్ కరెంట్ అనేది ఎంటర్స్ ఎట్ నెగిటివ్ టెర్మినల్ అయినా ఉండాలి. ఓకే, సో ఈ రెండింటిని అబ్జర్వ్ చేసుకోవాలి. పవర్ లెస్ దాన్ 0 అయి ఉండాలి, ఆర్ కరెంట్ ఎంటర్స్ ఎట్ నెగిటివ్ టెర్మినల్. ఒక ఎలిమెంట్ అబ్జార్బ్ చేస్తుంది అంటే పవర్ని, దట్ ఈస్ P గ్రేటర్ దాన్ 0 అయి ఉండాలి, అండ్ కరెంట్ అనేది పాజిటివ్ టెర్మినల్ దగ్గర ఎంటర్ అవ్వాలి. ఎలిమెంట్కి కరెంట్ అనేది పాజిటివ్ టెర్మినల్ దగ్గర ఎంటర్ అవ్వాలి. సో ఇక్కడ మనకి డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అందులో మనకి డిపెండెంట్ సోర్స్ గురించి ఇచ్చాడు. సో ఈ డిపెండెంట్ సోర్స్ ఏం చేస్తుంది అన్నాడంటే సప్లై చేస్తుంది అన్నాడు, పవర్ని సప్లై చేస్తుంది. సో అది ఎలా తెలుస్తుంది అంటే వాడు ఇచ్చాడు. సో ఇక్కడ మనకి అది కూడా కన్ఫర్మేషన్ అయితే తెలుసు. ఈ కరెంట్ IX అనేది మైనస్ దగ్గర ఎంటర్ అయింది కాబట్టి ఇది సప్లై చేస్తుంది.
ద సేమ్ ఐఎక్స్ కరెంట్ ఆల్సో ఎంటరింగ్ టు ద ఇండిపెండెంట్ సోర్స్కి కూడా నెగిటివ్ టెర్మినల్ దగ్గర ఎంటర్ అవుతుంది కాబట్టి దట్ ఈజ్ ఆల్సో సప్లై. ఈ రెండు ఎలిమెంట్స్ చూడండి, ఐఎక్స్ అనేది ఈ 20 volts దగ్గర ఉన్న ఎలిమెంట్, 12 volts దగ్గర ఉన్న ఎలిమెంట్ పాజిటివ్ దగ్గర ఎంటర్ అయింది కాబట్టి ఇవి అబ్జార్బ్ చేసుకుంటాయి. సో మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే 24 volts సోర్సు పవర్ని సప్లై చేస్తుందా అబ్జర్వ్ చేస్తుందా? సో ఒకటైతే కన్ఫామ్ అయింది, దట్ ఈజ్ సప్లై చేస్తుంది. సో ఇక్కడ మనకి ఎంత అమౌంట్ సప్లై చేస్తుంది అనేది కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎంత అమౌంట్ సప్లై చేస్తుందో తెలియాలంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఉన్నటువంటి ఐఎక్స్ వాల్యూ తెలియాలి. సో ఐఎక్స్ కోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ కేవీఎల్ అప్లై చేస్తున్నాను. వాట్ ఈస్ దట్? కేవీఎల్ ఈక్వేషన్ అప్లై చేస్తున్నాను. సో ఈ కేవీఎల్ ఈక్వేషన్ ఎలా అప్లై చేస్తున్నామో ఒకసారి చూడండి. ఫస్ట్ ఇక్కడ వోల్టేజ్ సోర్స్, ఇక్కడ డిపెండెంట్ సోర్స్ ఉంది కదా. సో ఈ సోర్స్కి మైనస్ టెర్మినల్ తీసుకుంటున్నాను, ఈ సోర్స్కి మైనస్ టెర్మినల్ తీసుకుంటున్నాను. స్టార్టింగ్ టెర్మినల్సే, ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్. మనం ఏదైతే ఒక ఎలిమెంట్కి స్టార్టింగ్ తీసుకుంటే మిగతా అన్ని ఎలిమెంట్స్ కూడా స్టార్టింగ్ టెర్మినల్ తీసుకోవాలి. సో అలా తీసుకున్నప్పుడు మనం కేవీఎల్ అప్లై చేస్తున్నాము. సో కేవీఎల్ ఈక్వేషన్ ఈస్ -4ax -24 + 20 + 12 is equal to 0. సో -4ix is equal to, సో ఇక్కడ మనకి 32 -32 అవుతుంది +24. సో దిస్ ఈజ్ -8 -4ix. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే ix వాల్యూ ఈజ్ 2 అవుతుంది. ix వాల్యూ ఎంత? 2 amperes. సో మనకి 24 volts పవర్ని సప్లై చేస్తుంది. సో 24 volts దగ్గర కరెంట్ ఎంత అంటే పవర్ సప్లైడ్ బై 24 volts ఈజ్ ఈక్వల్ టు 24 × ix. అందులో వెళ్ళే కరెంట్ అదే కదా, ఐఎక్సే కదా. 24 × 2 ఈజ్ 48 watts. సో సెకండ్ క్వశ్చన్ ఏంటి? ఆన్సరు 48 watts సప్లై చేస్తుంది. సో ద ఆన్సర్ ఈజ్ ఏ. ఆన్సర్ ఈజ్ ఏ. సో ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక ఎలిమెంట్ పవర్ని అబ్జార్బ్ చేయాలన్నా సప్లై చేయాలన్నా కండిషన్ ఏంటి? ఈ కండిషన్ తెలుసుకుంటే మీరు సాల్వ్ చేయొచ్చు. అది డిపెండెంట్ కావచ్చు ఆర్ ఇండిపెండెంట్ కావచ్చు. మనకి ఇచ్చిన సర్క్యూట్లో అన్ని ఇండిపెండెంట్ సోర్సెస్ పవర్ని సప్లై చేయవు, కొన్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. అదేవిధంగా ప్రతి డిపెండెంట్ సోర్స్ కూడా పవర్ అబ్జార్బ్ చేసుకోదు, కొన్ని డెలివర్ చేస్తుంటాయి. సో ఏది డెలివర్ చేస్తుంది, ఏది అబ్జార్బ్ చేస్తుంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో యూ నీడ్ టు రిమెంబర్ దీస్ కండిషన్స్. P < 0 అయినప్పుడు P < 0 ఆర్ కరెంట్ అనేది ఒక ఎంటరింగ్ ఎక్కడ అవుతుందో నెగిటివ్ దగ్గర అయితే ఎలా ఉంటుంది, పాజిటివ్ దగ్గర ఎలా ఎంటర్ అయితే ఎలా ఉంటుంది. సో దట్ ఈస్ అబౌట్ ద ఒక ఎలిమెంట్ అనేది పవర్ని సప్లై చేస్తుందా అబ్జార్బ్ చేస్తుందా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. సో ఇక్కడ ద కరెంట్ త్రూ అండ్ వోల్టేజ్ అక్రాస్ ద ఎలిమెంట్ షోన్ ఇన్ ఫిగర్ ఆర్ గివెన్ యాజ్. సో V ఆఫ్ టీ ఇచ్చారు. సో ఈ V ఆఫ్ టీ అనేది చూస్తే 4 cos 3t ఇచ్చారు. I ఆఫ్ టీ వాల్యూ 5 sin 3t ఇచ్చారు. సో రెండు, ఒకటైతే కాస్లో ఉంది, ఇంకొకటి సైన్లో ఉంది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ పవర్ అబ్జార్బ్డ్ ఈజ్ 10 watts. At t equal to 0.5 seconds, the element absorbs the power. At t equal to 1 seconds, the element delivers the power. Which of the above statement are true? సో మనకి ఒక 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు ఒక ఎలిమెంట్ గురించి. అందులో వోల్టేజ్ ఎంత ఇచ్చారు? ఇక్కడ వోల్టేజ్ 4 cos 3t ఇచ్చారు. అండ్ కరెంట్ ఎంత ఇచ్చారు? 5 sin 3t ఇచ్చారు. సో ఫస్ట్ మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ పవర్ అబ్జార్బ్డ్. మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ పవర్ అబ్జార్బ్డ్ ఈజ్ 10 watts. సో అది కరెక్టా కాదో చూద్దాము. సో పవర్ ఈజ్ ఈక్వల్ టు V ఆఫ్ టీ ఇంటూ I ఆఫ్ టీ. V ఆఫ్ టీ అంటే 4 cos 3t అండ్ I ఆఫ్ టీ ఈజ్ 5 sin 3t. సో ఇక్కడ మనము 4 × 5 20 అవుతుంది. ఇక్కడ sin 3t ఇంటూ cos 3t. ఈ ఫార్ములా ఎలా ఉంది అంటే sin A cos A లాగుంది అనుకుందాము. సో దీనికి 2 మల్టిప్లై చేసి 2 డివైడ్ చేసామంటే
సో మనం ఏం రాయొచ్చు, సైన్ 2a అని రాయొచ్చా. సో ఇక్కడ కూడా మనము సేమ్ అప్లై చేసామనుకోండి, 20 డివైడెడ్ బై 2 సైన్ 60 రాసుకోవచ్చు. సో దట్ ఈస్ 10 సైన్ 60. సో ఇక్కడ పవర్లో మనకి మ్యాక్సిమం ఎంత వచ్చిందో చూడండి, పి మ్యాక్సిమం దట్ ఈస్ 10 వాట్స్. సో కరెక్టే కదా ఫస్ట్ స్టేట్మెంట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ అయితే కరెక్ట్. సో నౌ సెకండ్ స్టేట్మెంట్ గురించి చూద్దాము. సెకండ్ స్టేట్మెంట్ అయితే at t equal to 0.5 seconds ఎలిమెంట్ అబ్జార్బ్స్ పవర్ అన్నారు. సో ఇక్కడ మనకు వచ్చిన పవర్ ఈక్వేషన్లో టైం పీరియడ్ చూడండి 60 అని వచ్చారు. జనరల్గా సైన్ 2πft అని రాస్తాం మనం, ఒమేగా ప్లేస్లో 2πf అని రాస్తాం. సో ఇందులో దీని మీనింగ్ ఏంటంటే ఒమేగా ఈక్వల్ టు ఒమేగా ప్లేస్లో 6 ఉంది. సో దట్ ఈస్ టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 2π/6 దట్ ఈజ్ ఈక్వల్ టు π/3. ఎంత వచ్చింది, π/3. సో π/3 మీన్స్ 1.04 సంథింగ్ అప్రాక్సిమేట్గా ఇంత వస్తుంది టైం పీరియడ్. సో దీని మీనింగ్ ఏంటంటే ఎవ్రీ π/3కి ఒక సైకిల్ కంప్లీట్ అవ్వాలి. సో అది ఎలాగో చూద్దాం. సో దిస్ ఈజ్ π/6, π/3. జనరల్గా మనము 30 degrees, 60 degrees, 90 degrees అంటే π/2. π/6 అంటే 30, 90, 120, 150, 180 ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాశాను. సో ఇందులో మన పవర్ ఈక్వేషన్ ఇలా చేంజ్ అవుతూ ఉంది. అంటే మనం 2πIA లోప 6 సైకిల్స్ కంప్లీట్ అవ్వాలన్న మీనింగ్. ఇక్కడ 6 ఉంది కదా, 6 సైకిల్స్ కంప్లీట్ అవ్వాలి. సో అందులో π/6 దగ్గర 30 degrees దగ్గర π/6 అయింది. దీని వాల్యూ ఎంత అంటే 0.52 సెకండ్స్. దీని వాల్యూ ఎంత అంటే ఇక్కడ చూడండి 1.04 సెకండ్స్. ఇక్కడ చూడండి మనల్ని అడిగింది 0.5 సెకండ్స్ దగ్గర కదా, 0.5 సెకండ్స్ దగ్గర అంటే ఈ వాల్యూ పాజిటివ్లోనే ఉంటుంది కదా. సో పాజిటివ్ పవర్ అంటే పవర్ అబ్జార్ప్షనే కదా, గ్రేటర్ దాన్ 0 అయితే. పవర్ గ్రేటర్ దాన్ 0 అంటే పాజిటివ్ వాల్యూ దట్ ఈస్ అబ్జార్బింగ్ పవర్. బికాస్ మనకి 0.52 సెకండ్స్ దగ్గర 0కి వచ్చిందంటే 0.5 సెకండ్స్ దగ్గర అది పాజిటివ్లోనే ఉన్నట్టు కదా. సిమిలర్లీ 1.04 సెకండ్స్ దగ్గర అది మళ్ళీ నెగిటివ్లో 0కి వచ్చింది. సో ఎట్ 0.5 సెకండ్స్ దగ్గర అయితే పవర్ పాజిటివ్, 1 సెకండ్ దగ్గర అయితే పవర్ నెగిటివ్లో ఉంది. సో డెలివర్ చేస్తుంది. వాట్ ఇట్ ఈస్, డెలివర్. సో దిస్ ఈస్ ద ఎలిమెంట్స్. చూడండి సెకండ్ స్టేట్మెంట్ ఒకటి 0.5 సెకండ్స్ దగ్గర అబ్జార్బ్ చేస్తుందని ఇచ్చారు. సో దట్ ఈస్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్. 1 సెకండ్ దగ్గర డెలివర్స్ ద పవర్ అన్నారు. దట్ ఈస్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్. సో ఫైనల్లీ ఆల్ ఆర్ కరెక్ట్. సో 1, 2 and 3 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇంతకుముందు క్వశ్చన్ లాగే ఇచ్చారు ఇది. సో వోల్టేజ్ సోర్స్ విఎస్ ఇన్ ద ఫిగర్. సో ఇక్కడ మనకు ఒక సర్క్యూట్ డయాగ్రామ్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో విఎస్ అయితే సప్లై చేస్తుందా, అబ్జార్బ్ చేస్తుందా ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్, సో ఇక్కడ మనకి విఎస్, దిస్ ఈజ్ ద విఎస్. ఈ విఎస్ దగ్గర మనము కరెంట్ తెలిస్తే చాలు. సో కరెంట్ తెలియాలంటే ఫస్ట్ అక్కడ ఉన్న వోల్టేజ్ తెలియాలి. అండ్ కరెంట్ ఇక్కడ మనకి 6 amperes ఇచ్చారు. ఈ 6 amperes ఎక్కడ ఎంటర్ అవుతుంది, పాజిటివ్ టెర్మినల్ దగ్గర ఎంటర్ అవుతుంది. సో ఒక ఎలిమెంట్లో కరెంట్ అనేది పాజిటివ్ దగ్గర ఎంటర్ అయింది అనుకోండి. సో పవర్ అనేది ఏమవుతుంది, పాజిటివ్ అంటే అబ్జార్బ్ అవుతుంది పవర్. సో అబ్జార్ప్షన్ పవర్ తెలియాలి అంటే మనము ఈ లూప్లో కేవీఎల్ అప్లై చేసుకోవాలి. సో కేవీఎల్ ఈక్వేషన్ ఏమవుతుంది, మనం ఫస్ట్ టెర్మినల్సే తీసుకోండి. ఫస్ట్ టెర్మినల్స్ +16 కేవీఎల్ ఈక్వేషన్ +16 minus Vs minus 8 is equal to 0. Vs is equal to 8 volts and I is current through this is 6 amperes. So 6 amperes kada. So 8 6 48. So power is
48 వాట్స్. పవర్ ఏం చేస్తుంది ఇక్కడ? అబ్జార్బ్ చేస్తుంది. సో దట్ ఈస్ ఆప్షన్ సి. ఆప్షన్ సి. సో ఈ మోడల్లో క్వశ్చన్స్ మనకి ఫ్రీక్వెంట్గా అడుగుతుంటారు. సో ఈ కాన్సెప్ట్ అయితే మర్చిపోవద్దు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గివెన్ బిలో the figure shows the waveform of the current passing through an inductor and resistance and రావాలి. Sorry. Through an inductor of resistance 1 ohm and inductance of 2 henries. సో ఒక కాయిల్ అనమాట. ఇండక్టర్ అంటే కాయిల్. సో అందులో రెసిస్టెన్స్ ఉంది అండ్ ఇండక్టెన్స్ వాల్యూ ఉంది. సో దట్ ఈస్ 1 ohm and 2 henries ఇచ్చారు. సో ద ఎనర్జీ స్టోర్డ్ by the circuit in first 6 seconds. ఎనర్జీ స్టోర్డ్ బై ద సర్క్యూట్ ఇన్ ఫస్ట్ 6 seconds. సో ఇక్కడ మనకి ఎనర్జీ స్టోర్డ్ అన్నారు కాబట్టి, సో ఎనర్జీ స్టోర్డ్ బై ద ఇండక్టర్ మాత్రమే స్టోర్ చేసుకోగలదు. సో ఎనర్జీ స్టోర్డ్ ఇస్ ఈక్వల్ టు బిట్వీన్ లిమిట్స్ ఆర్ T1 అండ్ T2 అనుకోండి. బిట్వీన్ T1 అండ్ T2. సో ఇక్కడ హాఫ్ ఎల్ I of T2 square minus I of T1 square. సో బిట్వీన్ లిమిట్స్. సో మనము ఇచ్చిన ఈ వేవ్ ఫామ్ని 2 వేస్లో చేయాలి. సో అందులో సో మనము బిట్వీన్ లిమిట్స్ ఎలా చేస్తున్నామో చూడండి. ఫస్ట్ 0 నుంచి 2 వరకు చూసుకోవాలి. నెక్స్ట్ 2 to 4, నెక్స్ట్ 4 to 6 ఇలా మనము అబ్జర్వ్ చేయాలి. సో అందులో భాగంగా సో ఫస్ట్ 0 to 2 సెకండ్స్లో ఎనర్జీ స్టోర్డ్ బై ద ఇండక్టర్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఎల్ వాల్యూ 2 ఇచ్చారు అండ్ హైయెస్ట్ లిమిట్ ఎంత 2 seconds కదా. 2 seconds దగ్గర కరెంట్ ఎంత ఉంది? 6 amperes. నెక్స్ట్ ఇక్కడ 0 దగ్గర ఎంత ఉంది? 0 amperes. సో ఇట్ ఈస్ 6 square minus 0 square. సో 2 క్యాన్సిల్ అయిపోతే 36 joules వచ్చింది. నెక్స్ట్ 2 to 4 seconds ఎనర్జీ స్టోర్డ్ బై ద ఇండక్టర్ ఇస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 2. ఇక్కడ చూడండి 2 to 4 సెకండ్స్లో కరెంట్ ఏం చేంజ్ అవ్వట్లేదు. సో 6 square minus 6 square. సో దట్ ఈస్ 0 joules ఇండక్టర్. అండ్ 4 to 6 seconds ఇండక్టర్ స్టోర్స్ ద ఎనర్జీ హాఫ్ ఇంటూ 2. ఇక్కడ చూడండి ఫైనల్ స్టేట్లో 0 ఆంపియర్ ఉంది. సో 0 square minus 6 square. సో minus 36 joules. So total energy is equal to 36 plus 0 minus 36. So how much? 0 joules. సో ఎనర్జీ స్టోర్డ్ బై ద ఇండక్టర్. ఇలాంటి వేవ్ ఫామ్ ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ పాజిటివ్ స్లోప్ ఎంత ఉందో నెగిటివ్ స్లోప్ కూడా అంతే ఉందనుకోండి. సో ద నెట్ ఎనర్జీ స్టోర్డ్ బై ద ఇండక్టర్ ఈజ్ 0 అవుతుంది. పాజిటివ్ ఎంత ఉందో నెగిటివ్ కూడా అంతే ఉంటాయి. కాన్స్టెంట్గా ఉంటే మాత్రం ఆల్మోస్ట్ అది 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇదే మోడల్ ఇంకో క్వశ్చన్ అడగొచ్చు. దట్ ఈస్ ఎనర్జీ స్టోర్డ్ అన్నాడు కదా. ఎనర్జీ స్టోర్డ్ అంటే ఓన్లీ ఇండక్టర్ గురించి మాత్రమే చేయాలి. ఎనర్జీ డిసిపేటెడ్ అంటాడు. సో ఇక్కడ మనకి ఇంకో కాన్సెప్ట్ అయితే వస్తుంది. ఎనర్జీ స్టోర్డ్ మీన్స్ ఇండక్టర్లో వెళ్ళేది కనుక్కోవాలి. హాఫ్ ఇంటూ LI స్క్వేర్. ఎనర్జీ డిసిపేటెడ్ is equal to I square R. Energy absorbed means energy stored plus energy dissipated. రెండు యాడ్ చేయాలి. అబ్జార్ప్షన్ అంటే ఎనర్జీ డిసిపేటెడ్. సో ఇలా మనము ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద పవర్ డెలివర్డ్ ఎట్ T ఈక్వల్ టు 0.8 seconds. ఇక్కడ పవర్ అనేది డెలివర్ చేస్తుంది అన్నాడు. సో అది కరెక్టా కాదో చూద్దాము. సో పవర్ డెలివర్ చేయాలి అంటే
సో ఇక్కడ జనరల్గా ఏమై ఉండాలి, పవర్ అనేది కరెంట్ ఎక్కడ ఎంటర్ అవ్వాలి, నెగిటివ్ దగ్గర ఎంటర్ అవ్వాలి. సో పాజిటివ్ దగ్గర ఎంటర్ అయింది. సో అంటే పవర్ డెలివరీ అని కాదు, కానీ ఇక్కడ టైంతో చేంజ్ అయ్యే వాల్యూ ఉంది కాబట్టి మనకి ఛాన్సెస్ అయితే ఉంది. సో ఇది వోల్టేజ్ ఇచ్చారు. సో వోల్టేజ్ ఇంటూ కరెంటే కదా పవర్ అంటే. సో పవర్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్. సార్ ఇక్కడ మీరు చెప్పారు కదా కరెంట్ పాజిటివ్ టెర్మినల్ ఎంటర్ దగ్గర అయితే అది అబ్జార్ప్షన్ కదా, డెలివరీ అన్నాడని. సరే చూద్దాం. ఇక్కడ వి ఇచ్చారు, వి వచ్చేసి 5 × t² - 2 ఇంటూ ఐ వాల్యూ ఈజ్ 5.1. సో నేను టీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. టీ వాల్యూ ఎంత ఇచ్చారు, 0.8 సెకండ్స్. 0.8 హోల్ స్క్వేర్ -2 ఇంటూ 5.1. సో దీన్ని సింప్లిఫై చేస్తే 5 × 0.64 - 2 ఇంటూ 5.1. సో దీని వాల్యూ ఎంత అంటే -1.36 ఇంటూ 5 ఇంటూ 5.1. సో ఇందులో మనము సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. సో 5 × 5.1 25.5 ఇంటూ -1.36. సో దీన్ని సింప్లిఫై చేస్తే సో విల్ గెట్ -34.68 వాట్స్. సో ఇక్కడ మైనస్ వాల్యూ వచ్చింది కదా, సో అందువల్ల ఇది డెలివర్. పవర్ అనేది నెగిటివ్ అయినా ఉండాలి, మీన్స్ <0 అయినా ఉండాలి, ఆర్ కరెంట్ నెగిటివ్ టెర్మినల్ దగ్గర ఎంటర్ అవ్వాలి. కరెంట్ ఎంటర్స్ ఎట్ నెగిటివ్ టెర్మినల్. సో ఈ కండిషన్స్లో ఏదైనా ఫాలో అయినా చాలు, అది డెలివర్ చేస్తున్నట్టు. సో మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి, -34.68. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇంకొక మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవి. సో ఇక్కడ ఇన్ ద ఫిగర్ ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ నోడ్, బ్రాంచ్ అండ్ మెష్. నోడ్, బ్రాంచ్ అండ్ మెష్. సో మనము ఒకటి నోడ్ అంటే ఏంటి, జంక్షన్ అంటే ఏంటి డిఫరెన్స్ చూడండి. నోడ్ అనేది బిట్వీన్ టూ బ్రాంచెస్. జంక్షన్ more than two branches. So that's why it is different. జంక్షన్ వేరు, ఇది వేరు. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ మెషెస్ కనుక్కోవాలి, బ్రాంచెస్ కనుక్కోవాలి, నోడ్స్ కనుక్కోవాలి. సో ఇక్కడ నోడ్స్ చూస్తే బిట్వీన్ ఏ, ఇక్కడ చూడండి ఇదొక ఎలిమెంటు, ఇదొక ఎలిమెంటు. సో ఈ రెండింటి మధ్యలో ఒకటి ఉంది. సో నోడ్ 1 ఇదొక ఎలిమెంటు, ఇదొక ఎలిమెంటు, ఇది నోడ్ 2. సో సేమ్ ఇక్కడ అదే ఎలిమెంట్ దగ్గర కూడా ఉంది కాబట్టి నోడ్ 2 అది ఒకటి. నోడ్ 3 ఎలిమెంట్ ఏం లేదనుకోండి, మనకి అక్కడ ఏవి కూడా సపోజ్ ఎలిమెంట్ లేకుండా డైరెక్ట్గా షార్ట్ సర్క్యూట్ ఉందనుకోండి ఒక లైన్, సో అది నోడ్గా కన్సిడర్ చేయకూడదు. ఓకే. సో ఇప్పుడు ఎన్ని నోడ్స్ వచ్చాయి మొత్తము, నెంబర్ ఆఫ్ నోడ్స్ ఈస్ 3 వచ్చాయి. అండ్ బ్రాంచెస్, సో బ్రాంచెస్ అంటే మనకి ఇక్కడ రెసిస్టర్ కావచ్చు, కరెంట్ సోర్స్ కావచ్చు, వోల్టేజ్ సోర్స్ కావచ్చు. ఇదొక బ్రాంచ్, 1 2 3 4 5 బ్రాంచెస్. సో బ్రాంచెస్ ఆర్ 5. అండ్ మెష్, దీన్నే మనము ఇండిపెండెంట్ లూప్ అని కూడా పిలవచ్చు. లూప్స్ కాదు, ఇండిపెండెంట్ లూప్స్. సో ఫార్ములా ఏంటంటే m is equal to b minus n plus 1. So b value is 5 minus 3 plus 1. So again it will be 3. So your answer is 3. Number of nodes under 3, number of branches 5, and number of meshes or independent loops are 3. So the answer will be first 3 5 3. So same model question. So the graph of a network has 8 nodes. డైరెక్ట్గా నోడ్స్ ఇచ్చేసారు, ఇండిపెండెంట్ లూప్స్ ఇచ్చారు అంటే మెషెస్ ఇచ్చేసారు. సో ద నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఇన్ ద గ్రాఫ్. సో నోడ్స్ ఆర్ 8, నెంబర్ ఆఫ్ మెషెస్ ఆర్ 5 అండ్ బ్రాంచెస్ ఎంత. సో వీ నో దట్ m is equal to b minus n plus 1. సో b is equal to m plus n minus 1. సో m value is 5, 8 minus 1. How many? 12 branches ఉంటాయి. So the answer is 12.
సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ద గివెన్ ఫిగర్ ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ నోడ్స్, బ్రాంచెస్ అండ్ మెష్. సో ఇక్కడ మనము నోడ్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి, సో దిస్ ఈజ్ వన్ ఎలిమెంట్, ఒక బ్రాంచ్, ఇది ఒక సెకండ్ బ్రాంచ్, థర్డ్, ఫోర్త్ అండ్ 5 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. అండ్ నోడ్స్, నోడ్ అనేది బిట్వీన్, సో దిస్ ఈజ్ వన్ నోడ్. ఇక్కడ ఈ మూడిటి కలిపి ఒకే నోడ్ ఉంది చూడండి. సో దిస్ ఈజ్ సింగిల్ నోడ్, నోడ్ బి అనుకుందాము. ఇదంతా ఒక నోడ్, మధ్యలో ఎలిమెంట్స్ ఏం లేవు కదా. సో దిస్ ఈజ్ నోడ్ సి. సో నెంబర్ ఆఫ్ నోడ్స్ అంటే ఎన్ని వచ్చాయి? నోడ్స్ ఏమో 3 వచ్చాయి, బ్రాంచెస్ 5 వచ్చాయి, అండ్ మెషెస్ m is equal to b minus n plus 1. So that is 5 minus 3 plus 1, 3. So 3, 5, 3. So answer is 3, 5, 3. So this is the number of meshes. Meshes అంటే ఏం లేదు, ఇవి లూప్స్. ఇదొక లూపు, ఇదొక లూపు, ఇదొక లూప్. సో ఈ 3 ఇండిపెండెంట్ లూప్స్ మాత్రం. మనం ఇంకొక లూప్ కూడా రాయొచ్చు, ఇది కూడా ఒక లూపే. సో ఈ లూప్ అనేది ఈ మెష్లో కవర్ అవ్వదు, అర్థమైంది? సో ఇండిపెండెంట్ లూప్స్ అంటాం వాటిని. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఫైండ్ ఇఫ్ ద నెట్వర్క్ ఈస్ ప్లేనార్ ఆర్ నాట్. సో ప్లేనార్ కాన్సెప్ట్, నాన్ ప్లేనార్ కాన్సెప్ట్ ఏంటంటే ప్లేనార్. సో ఒక సర్క్యూట్ని మనము 2D ఫామ్లో కానీ డ్రా చేయగలిగితే దాన్ని ప్లేనార్ అంటాము. సో సర్క్యూట్ అనేది మనము 2Dలో డ్రా చేయలేకపోతే, 2Dలో లేకపోతే అది నాన్ ప్లేనార్ అంటాము. సో ఈ సర్క్యూట్ తీసుకున్నాం అనుకోండి, ఈ సర్క్యూట్ని మనము చూడడానికి ఏమో 3D డయాగ్రామ్ లాగుంది, బట్ వీ కెన్ డ్రా ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఇలా డ్రా చేయొచ్చు. ఇలా డ్రా చేయొచ్చు. సో ఇక్కడ మనము ఏ బి సి డి లోపలికి నెట్టేసామనుకోండి. సో ఇక్కడ ఉన్న అవుట్ సైడ్ ఉన్న ఈ ఎఫ్ జి హెచ్ నోడ్స్ని ఇలా రాసుకోవచ్చు. సో ప్రతి నోడ్ మధ్యలో ఒక రెసిస్టెన్స్ డ్రా చేయొచ్చు. సో ఇక్కడ ఏ బ్రాంచ్ కూడా దేన్ని కూడా క్రాస్ ఓవర్ అయితే చేయట్లేదు. క్రాస్ చేసిందంటే అది నాన్ ప్లేనార్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం డ్రా చేయాలి అంటే ప్రతి నోడ్ నుంచి ఇంకొక నోడ్కి ఎలిమెంట్ వెళ్తుంది కదా. ఇలా వెళ్ళేటప్పుడు ఈ క్రాస్ అనేది ఉంది, ఈ క్రాస్ లేకుండా మనము దీన్ని డ్రా చేయలేము, పాసిబుల్ కాదు ఈ క్రాస్ లేకుండా. సో దీన్ని బయటికి తీసుకురావాలన్నా కూడా, ఇక్కడి నుంచి డ్రా చేయాలన్నా కూడా క్రాస్ చేయాల్సిందే. సో మనకి ఇలా డ్రా చేయలేము కాబట్టి 2Dలో డ్రా చేయలేము. సో కెనాట్ డ్రా ఇన్ 2D. సో వాట్ ఈస్ ద సర్క్యూట్? It is a non-planar. It is a non-planar circuit. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేద్దాము. థ్యాంక్ యూ.